అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ లీగ్ దశలో తమ చివరి మ్యాచ్ ఆడడానికి రంగం సిద్ధం చేశారు. ఈ మ్యాచ్ లో విజయం అయితే ఇరు జట్లకి చాలా అవసరమనే చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ కనుక జీటీ గెలిస్తే పాయింట్స్ టేబుల్ లో టాప్ 2 లో ఫినిష్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సిఎస్కే కనుక గెలిస్తే ప్లే ఆఫ్ రేస్ లో ఇంకా ఉంటారు. అండ్ ఆల్సో సిఎస్కే క్వాలిఫై అవ్వడానికి మిగిలిన మ్యాచ్ ఫలితాలు సిఎస్కే కి అనుకూలంగా వస్తే వాళ్ళు ప్లే ఆఫ్స్ కి కూడా క్వాలిఫై అయిపోతారు. ప్రస్తుతానికి పాయింట్స్ టేబుల్ లో గుజరాత్ టైటాన్స్ సెకండ్ పొజిషన్ లో ఉంది. వేరే సిఎస్కే చూసుకుంటే 7వ పొజిషన్ లో ఉంది. కేకేఆర్ ఎంఐ పై గెలవడంతో సిఎస్కే అయితే ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిందనే చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ సిఎస్కే ఈ మ్యాచ్ గెలిచిన 14 పాయింట్లు సిఎస్కే కి వస్తాయి. బట్ కేకేఆర్ కి మాత్రం ఇంకా ఒక మ్యాచ్ ఉంది కాబట్టి ఆ మ్యాచ్ లో కేకేఆర్ గెలిస్తే 15 పాయింట్లు అందుకుంటుంది. అండ్ ఆల్సో పంజాబ్ కింగ్స్ కూడా ఇంకొక మ్యాచ్ మిగిలి ఉంది. ఆ మ్యాచ్ లో పంజాబ్ గెలిచినా సరే పంజాబ్ కి 15 పాయింట్లు వస్తాయి. సో సిఎస్కే ఇక్కడ నుంచి క్వాలిఫై అవ్వడం అంటే కొద్దిగా కష్టమే. బట్ క్రికెట్ లో ఏదైనా జరగచ్చు. చివరి వరకు చెప్పలేం కాబట్టి మనమైతే వెయిట్ చేసి చూడాలి. మరి గుజరాత్ టైటాన్స్ టాప్ 2 లో ఫినిష్ చేయాలంటే ఈ మ్యాచ్ లో విజయం అయితే చాలా ఇంపార్టెంట్. గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్ గనక ఓడిపోయి ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ గనక గెలిస్తే జీటీ ఎలిమినేటర్ ఆడాల్సిన పరిస్థితి వస్తుంది. అదే ఈ మ్యాచ్ గనక గెలిస్తే టాప్ 2 లో ఉంటారు. నెక్స్ట్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ గెలిచినా కూడా 3 జట్లకి 18 పాయింట్లు వస్తాయి. దీంతో నెట్ రన్ రేట్ ప్లే లోకి వచ్చే అవకాశం ఉంది. గుజరాత్ టైటాన్స్ నెట్ రన్ రేట్ బాగుంది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ టాప్ 2 లో ఉండేదానికి అవకాశం ఉంటుంది. వేరే సిఎస్కే విషయానికి వస్తే ఈ మ్యాచ్ అయితే సిఎస్కే కి నాకౌట్ మ్యాచ్ అనే చెప్పుకోవాలి. ఈ మ్యాచ్ గెలిస్తే కాస్త కోస్త ప్లే ఆఫ్ రేస్ లో ఉండొచ్చు. లేదంటే అస్సాం ట్రైన్ పట్టుకుని ఇంటికి వెళ్ళొచ్చు. ఎనీవేస్ ఈ మ్యాచ్ లో విజయం అయితే ఇరు జట్లకి చాలా అవసరం. మనమైతే ఈ మ్యాచ్ లో ఒక మంచి కాంటెస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ ఈ సీజన్ లో ఈ రెండు జట్ల మధ్య ఒక మ్యాచ్ అయితే జరిగింది. ఆ మ్యాచ్ లో అయితే గుజరాత్ టైటన్స్ ప్యూర్ డామినెన్స్ తో 8 వికెట్ల తేడాతో ఘన విజయం దక్కించుకుంది. ఈ రెండు టీముల మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకుంటే ఇప్పటికీ ఈ రెండు టీములు 9 మ్యాచ్లు ఆడితే సిఎస్కే 4 మ్యాచ్లు, జీటీ 5 మ్యాచ్లు గెలిచాయి. చివరగా ఆడిన 5 మ్యాచ్ల్లో సిఎస్కే 3 మ్యాచ్లు, జీటీ 2 మ్యాచ్లు గెలిచాయి. హెడ్ టు హెడ్ పరంగా చూసుకుంటే జీటీ ఇదే పై చేయింది. కానీ చివరి 5 మ్యాచ్ల్లో చూసుకుంటే మాత్రం సిఎస్కే ది డామినెన్స్ ఉంది. బట్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య 3 మ్యాచ్లు జరిగితే గుజరాత్ టైటన్స్ 2 మ్యాచ్లు గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ 1 మ్యాచ్ గెలిచింది. ఆల్రెడీ రివర్స్ ఫిక్సర్ లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ పై డామినేటింగ్ విక్టరీని సొంతం చేసుకుంది కాబట్టి కొంతవరకు గుజరాత్ టైటన్స్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతారు. ఇక ఈ మ్యాచ్ ఆడబోయే నరేంద్ర మోడీ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే ఆబ్వియస్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ అని చెప్పుకోవాలి. ఈ పిచ్ మంచి బౌన్స్ అందిస్తుంది. ఫాస్ట్ అవుట్ ఫీల్డ్ కారణంగా బ్యాటర్లు కొంతవరకు పరుగులు చేయడానికి అవకాశం ఉంటుంది. పేస్ బౌలర్లు న్యూ బాల్ తో బౌన్స్ రాబట్టగలిగినప్పటికీ బ్యాటర్లు ఆధిపత్యం చలాయించవచ్చు. ఈ వేదికలో బ్యాటర్లకే పిచ్ సపోర్ట్ చేస్తుందా అంటే లేదు. కొంతవరకు బౌలర్లకి కూడా మంచి సపోర్ట్ అయితే అందిస్తుంది. ఈ సీజన్ లో జరిగిన చివరి 5 మ్యాచ్ల్లో చూసుకుంటే మొదటి ఇన్నింగ్స్ లో ఒక్కసారి కూడా 200+ రన్స్ అయితే రాలేదు. మరి ఈ మ్యాచ్ లో కూడా మనమైతే ఒక లో స్కోరింగ్ థ్రిల్లర్ ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. టాస్ గెలిచిన టీం అయితే బౌలింగ్ చేయడానికి ఇష్టపడతారు. ఇన్ఫాక్ట్ మొదటి బ్యాటింగ్ చేస్తే 190+ రన్స్ చేస్తే మాత్రం డిఫెండబుల్ టోటల్ అని చెప్పుకోవచ్చు. నరేంద్ర మోడీ స్టేడియంలో ఇప్పటి వరకు 50 మ్యాచ్లు జరిగితే మొదటి బ్యాటింగ్ చేసిన టీం 25 సార్లు, రెండవ బ్యాటింగ్ చేసిన టీం 25 సార్లు గెలిచాయి. సో ఇక్కడైతే టాస్ అనేది పెద్దగా ఇంపార్టెంట్ అవ్వదనిపిస్తోంది. ఎవరు బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో బాగా రాణించగలరో వాళ్ళదే అప్పర్ హ్యాండ్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక టీం ప్లేయింగ్ 11 విషయానికి వస్తే రెండు టీముల్లో పెద్దగా మార్పులు అయితే ఎక్స్పెక్ట్ చేయనవసరం లేదు. రెండు టీములు ఆడిన లాస్ట్ మ్యాచ్ లో ఓటమి తర్వాత ఈ మ్యాచ్ లో తలబడబోతున్నారు. గుజరాత్ టైటన్స్ లాస్ట్ ప్లేయింగ్ 11 లో సాయి కిషోర్ ని పక్కన పెట్టి ప్రసిద్ధి కృష్ణని ప్లేయింగ్ 11 లోకి తీసుకునే అవకాశం ఉంది. ఇన్ఫాక్ట్ అహ్మదాబాద్ లో పిచ్ అయితే బౌన్స్ అందిస్తుంది. ప్రసిద్ధి కృష్ణకైతే ఈ పిచ్ ప్రాపర్ గా సెట్ అవుతుంది. బౌన్స్ కి తగ్గట్టు ప్రసిద్ధి కృష్ణ ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయగలడు. గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ 11 లో అయితే ఈ ఒక్క చేంజ్ జరిగే అవకాశం ఉంటుంది. మిగిలిన ప్లేయింగ్ 11 సేమ్ గా ఉండే అవకాశం కూడా ఉంటుంది. వేరే సిఎస్కే ప్లేయింగ్ 11 లో కూడా పెద్దగా మార్పులు అయితే చూడము. బట్ సిఎస్కే మ్యాచ్ గెలవాలంటే ఖచ్చితంగా మేజర్ చేంజెస్ చేయాల్సి ఉంటుంది. ఇన్ఫాక్ట్ గత మ్యాచ్ లో నంబర్ 7 వరకు బ్యాటింగ్ ఉండడం కొంతవరకు సిఎస్కే కి బ్యాక్ ఫైర్ అయింది. ఇంతకు ముందు జెమీ ఓవర్టన్ ఉండడంతో ఆల్రౌండర్ గా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో మంచిగా రాణించాడు. బట్ లాస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ లో అయితే సిఎస్కే షార్ట్ అయింది. బట్ ఈ మ్యాచ్ లో అఖిల్ హుసేన్ ని పక్కన పెట్టి జకారి ఫోక్స్ ని టీమ్ లోకి తీసుకుంటే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో ప్రాపర్ గా సెట్ అవుతుంది అనిపిస్తోంది. గుజరాత్ టైటన్స్ అయితే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో సాలిడ్ గా ఉందనిపిస్తోంది. ముఖ్యంగా బౌలింగ్ లో అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది. హగీసో రబాడా, మొహమ్మద్ సిరాజ్ అండ్ ఆల్సో జేసన్ హోల్డర్ ట్రియో చాలా అంటే చాలా మంచిగా సెట్ అయ్యింది. ఇక వీళ్ళతో పాటు ప్రసిద్ధి కృష్ణ కూడా వచ్చేస్తే గుజరాత్ టైటన్స్ బౌలింగ్ మాత్రం డేంజర్ గానే ఉంటుంది. బ్యాటింగ్ విషయానికి వస్తే వాళ్ళ బలం ఖచ్చితంగా టాప్ 3 బ్యాటర్లు అని చెప్పుకోవాలి. లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ నుంచి మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కూడా మంచిగానే కంబ్యాక్ ఇస్తూ వచ్చారు. ఈ మ్యాచ్ లో అయితే గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ స్ట్రాంగ్ గానే ఉంది. సిఎస్కే చూసుకుంటే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో బాగున్నప్పటికీ కొద్దిగా స్ట్రగుల్ అయితే కనిపిస్తోంది. బట్ బ్యాటింగ్ లో మాత్రం సంజు
సంజు శాంసన్, కార్తిక్ శర్మ అండ్ ఆల్సో డివాల్డ్ బ్రేవిస్ అద్భుతంగా రాణించగలుగుతున్నారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం బ్యాటింగ్ లో స్ట్రగుల్ అవుతున్నాడు. శివం దుబే ఇప్పటి వరకు అనుకున్న స్థాయిలో రాణించలేదు. సిఎస్కే బ్యాటింగ్ లైనప్ లో అయితే ఆన్ అండ్ ఆఫ్ గా కనిపిస్తోంది. బౌలింగ్ లో కూడా అంత మంచి ఫామ్ అయితే కనిపించట్లేదు. బట్ ఈ మ్యాచ్ లో గెలుపు చాలా అవసరం కాబట్టి సిఎస్కే మంచి కంబ్యాక్ ఇచ్చి గెలవాలి. ఇక మనం చూడబోయే టాప్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ పవర్ ప్లే లో టాప్ బ్యాటిల్స్ చూడవచ్చు. సంజు శాంసన్ వర్సెస్ మొహమ్మద్ సిరాజ్, ఇదైతే టాప్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్ల్లో మొహమ్మద్ సిరాజ్ సంజు శాంసన్ ని 3 టైమ్స్ అవుట్ చేశాడు. సో మరోసారి ఈ బ్యాటిల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. గైక్వాడ్ వర్సెస్ రబాడాల మధ్య కూడా మనం ఒక మంచి కాంటెస్ట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆల్రెడీ ఆడిన 12 మ్యాచ్ల్లో 3 టైమ్స్ గైక్వాడ్ ని అవుట్ చేశాడు. బట్ రివర్స్ పిక్చర్ లో గైక్వాడ్ 70 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరిది పై చేయి అవుతుందా అని. నూర్ అహ్మద్ వర్సెస్ శుభ్మన్ గిల్ మధ్య కూడా మనమైతే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ని చూడొచ్చు. లాస్ట్ మ్యాచ్ లో నూర్ అహ్మద్ గిల్ ని అవుట్ చేశాడు. అహ్మదాబాద్ లో పిచ్ కండిషన్స్ నూర్ అహ్మద్ కి అలవాటే కాబట్టి ఈ మ్యాచ్ లో వీళ్ళిద్దరి మధ్య అయితే మనం ఒక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ అయితే చూడొచ్చు. ఇక పవర్ ప్లే విషయానికి వస్తే సాయి సుదర్శన్ వర్సెస్ ముకుల్ చౌదరిల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ చూడొచ్చు. సాయి సుదర్శన్ అద్భుతమైన ఫామ్ తో దూసుకెళ్తున్నాడు. సో వీళ్ళిద్దరి మధ్య అయితే మనం ఒక మంచి బ్యాటిల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో జాస్ బట్లర్ వర్సెస్ నూర్ అహ్మద్ ల మధ్య కూడా ఒక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ ఉంటుందనిపిస్తోంది. సో నూర్ అహ్మద్ అయితే ఇంతవరకు జాస్ బట్లర్ ని ఒకసారి కూడా అవుట్ చేయలేదు. బట్ ఈ మ్యాచ్ లో వీళ్ళిద్దరి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ అయితే చూడొచ్చు. ఎనీవేస్ ఈ మ్యాచ్ లో సిఎస్కే గెలిచి ప్లే ఆఫ్ రేస్ లో ఉంటుందా లేదంటే గుజరాత్ టైటన్స్ డామినెన్స్ చూపి టాప్ 2 లో స్థానాన్ని బలపరుచుకుంటుందా కామెంట్ చేసి, నేను పెట్టే ప్రతి వీడియో అందరికన్నా మీకే ముందు రావాలంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.